వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకోవడం మాత్రమే యాపిల్ వాళ్ళ నుంచి అనమాట. సో యాపిల్ వాళ్ళది సజెస్ట్ చేసి వాళ్ళ స్మార్ట్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్తో పాటు కూడా వస్తున్నాయి. అడ్జస్టబుల్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయి, అడ్జస్టబుల్ ఆర్మ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని అయితే అంటారు. ఎప్పుడు వస్తుందా ఏంది వస్తుందా అనేసి అయితే ఏం లేదు, కానీ రూమర్స్ ప్రకారం అయితే బయటపడ్డాయి సజెషన్స్ ప్రకారం. నెక్స్ట్ చూసుకుంటే MIT వాళ్ళ నుంచి అనమాట. సో వీళ్ళు 3D ప్రింటెడ్ అల్యూమినియం ఆలైని తీసుకొచ్చారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంది, లాభం ఏంటంటే ఇది 5% నార్మల్ మెటల్, దాని అల్యూమినియం మెటల్ కంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది అనేసి అయితే ఇక్కడ రిపోర్ట్స్ ప్రకారం అయితే బయటపడ్డది MIT నుంచి అనమాట. 3D ప్రింటెడ్ మెటల్ ఎట్టుంటుంది ఏందనేది మాత్రం తెలియదు. ఇంకా ఆల్రెడీ మనకి ఇప్పుడు 3D ప్రింటర్ ఆల్రెడీ దొరుకుతున్నాయి. మెటల్ది డిఫరెంట్గా ఉంటుంది. ఆబ్వియస్గా ప్లాస్టిక్ దానికైతే నార్మల్గా ఉంటాయి, కానీ మెటల్ దానికి మెల్టింగ్ పాయింట్ డిఫరెంట్గా ఉంటుంది, మెకానిజం సపరేట్గా ఉంటుంది, కూలింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో తెలియదు. వాళ్ళైతే రీసెర్చ్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుని రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ 16 Pro Plusకి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్ బయటపడ్డాయి. 16 Pro చూసుకుంటే 8GB RAM 2GB స్టోరేజ్ అంటే 34,000 ఉంది. 16GB RAM 16 Pro చూసుకుంటే 12GB RAM 2GB స్టోరేజ్ 37,000 ఉంది. 16 Pro Plus చూసుకుంటే 8GB RAM 128GB స్టోరేజ్ 40,000 ఉంది. 16 Pro Plus చూసుకుంటే 8GB RAM 2GB స్టోరేజ్ 42,000 ఉంది. 16 Pro Plus చూసుకుంటే 12GB RAM 2GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 45,000 ఉంది అనేసి అయితే కొన్ని లీక్స్ అయితే బయటపడ్డాయి. లాంచ్కి ముందే January 9th రోజున లాంచ్ అవ్వబోతుంది నెక్స్ట్ మంత్. చూడాలి. ఇవైతే లీక్స్ ప్రకారం ఉన్న ప్రైజెస్. నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో యోగా స్లిమ్ 7X ఐడియా ప్యాడ్కి సంబంధించిన కొన్ని బయటపడ్డాయి. ఇక్కడ లెనోవో యోగా స్లిమ్ 7X 14 inches 11 inches, లెనోవో ఐడియా ప్యాడ్ 5X 2-in-1 వచ్చే 14 inches 11 inches, లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5X 13 inches and 11 inches, అండ్ లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5X 15 and 11 inchesలో బయటకు వచ్చింది అనేసి అంటారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇవన్నిట్లో కూడా కామన్ విషయం ఏంటంటే మాత్రమే అన్నిట్లో కూడా స్నాప్డ్రాగన్ X2 ఎలైట్ ప్రాసెసర్ వస్తుంది. యోగా స్లిమ్ 7లో మ్యాక్సిమం అన్నిట్లో కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వస్తుంది అనేసి అనుకోవచ్చు. అన్నిట్లో కూడా 14 inches 13 inches 15 inches ల్యాప్టాప్స్ మ్యాక్సిమం అన్నిట్లో కూడా 32GB ర్యామ్తో పాటు కూడా వస్తుంది, 1TB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ బ్యాటరీ డిఫరెంట్ ఉంది బ్యాటరీ కెపాసిటీ డిఫరెంట్ ఉంది. మిగతా అక్కడ నుంచి చేంజెస్ అవుతున్నాయి. కొన్నిట్లో విండోస్ లెవెల్ ఉంది, విండోస్ 11 హోమ్ ప్రో కేటగిరీని బట్టి వస్తుంది. సో ఇవి లాంచ్ అయినాయి అనేసి అయితే ఇక్కడ ఏవైతే అంటారో CESలో లాంచ్ అవుతుంది అనమాట. సో CESలో లాంచ్ అవుతుంది అనేసి అయితే అంటారు. సో చూడాలి, January 6th అంటారు. అప్పుడు అప్డేట్ అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. నెక్స్ట్ చూసుకుంటే TCL నుంచి అనమాట. సో TCL Note A1 నెక్స్ట్ పేపర్ తీసుకొచ్చారు. ఇది నోట్స్ అనమాట. ఒక ట్యాబ్లెట్ ఉంటుంది నోట్స్ తీసుకోవడానికి. దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే 8000 mAh బ్యాటరీ, 11.5 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇది మన ఇండియాకి అయితే రాలేదు, యూఎస్లో అయితే ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళు నుంచి. సామ్సంగ్ వాళ్ళు అయితే Nota AI నుంచి అయితే పార్ట్నర్షిప్ అయ్యారు అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ఆన్ డివైస్ AI అనేది తీసుకొస్తారు. Exynos 2600 చిప్సెట్తో పాటు ఈ మధ్య కాలంలో పోయి చెప్పుకోవాలంటే మాత్రం సామ్సంగ్ వల్ల Exynos 2600 ప్రాసెసర్కి సంబంధించిన మస్తు అప్డేట్లు వచ్చినాయి. ఈ అప్డేట్లో మాత్రమే ఒకటే చెప్తున్నా, Nota AI అవుతుంది చాలా మంచి విషయం. ఆన్ డివైస్ AI రావడం వల్ల ఏమవుతుందంటే మాత్రం వీళ్ళు క్లౌడ్కి డేటా పంపించకుండా మన డివైస్లోనే రీసెర్చ్ ఏమంటారు దాన్ని ఆల్గోరిథం యూజ్ చేసుకొని మనకి డేటాని ప్రాపర్గా ఇస్తే బెటర్ అనమాట. సో క్లౌడ్లో ఏమంటారు ప్రెషర్ తగ్గుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్స్ అయితే అనిపించింది నాకు. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే NVIDIA GeForce Now నుంచి అంట. సో యాక్చువల్లీ చెప్పాలంటే గేమింగ్ కేటగిరీలో పెట్టాలి, కానీ ఇది కొంచెం సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాబట్టి సాఫ్ట్వేర్లో యాడ్ చేసిన ఏంటంటే వీళ్ళు లిమిట్ పెడుతున్నారు అనమాట. 100 hours నెల రోజులకు అనమాట. GeForce Nowలో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు క్లౌడ్ మీదనే, వీళ్ళు లిమిట్ పెడతారు. సో ఇక్కడ ఫౌండర్ ఎడిషన్ తప్పించి మిగతా అన్ని సబ్స్క్రిప్షన్ ప్లాన్స్, పెయిడ్ ప్లాన్స్ ఏవైతే అన్నిటికీ కూడా 100 hours లిమిట్ అయితే తీసుకొచ్చిరన్నమాట. మీకు అడిషనల్గా కావాలి అంటే మాత్రమే 15 గంటలకి $3 ఏమో బండిల్స్ ఏవైతే ఉన్నాయంట దాంతో చూసుకోవచ్చు. సో ఇక్కడ క్లౌడ్ గేమింగ్ అన్నారు, అలవాటు అయిపోయినాక ఇదేంద్రనైనా అనిపించింది నాకైతే ఇట్లా. సో మీ ఒపీనియన్స్ దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే, హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రం ఇది రూమర్డ్ న్యూస్ అనమాట. సో రూమర్డ్ న్యూస్ ఏంటంటే ఆసూస్ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఆసూస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ర్యామ్ మదర్బోర్డ్ స్టోరేజ్కి కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఆసూస్ వాళ్ళది కొంచెం రూపకాల పక్కన చూసుకుంటే
AM4 మదర్ బోర్డ్ అండ్ LGS 1700 మదర్ బోర్డులకు సంబంధించి ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తారు. అంటే కొన్ని మేజర్ కేటగిరీస్ ఉంటాయి కదా, DDR4కి సంబంధించిన ఇంటెల్ కానీ AMDకి సంబంధించిన మదర్ బోర్డ్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనేసి అయితే ఒక పుకార్ అయితే వస్తుంది. కన్ఫర్మ్ అయితే కాదు కానీ కొన్ని పోస్టులు అయితే వస్తున్నాయి. సో దీనివల్ల బెనిఫిట్ ఎవరికంటే మాత్రమే ప్రీవియస్ జనరేషన్ చూసుకొని కనీసం ప్రస్తుతానికి ఏదైనా బడ్జెట్లో PC కొనుక్కునే వాళ్ళకి ఇది కొంచెం పైసలు తగ్గే అవకాశం అవుతుంది. ఎందుకంటే DDR5 ర్యామ్ ఇంకా ఎక్కువ కాస్ట్ పడుతుంది DDR4 కంటే కూడా. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం సైబర్పంక్ నుంచి. సో సైబర్పంక్ 2 గేమ్ ఏదైతుందో అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిరు ఇది Q4 2030కి లాంచ్ అవబోతుందని. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఇంకా 4 సంవత్సరాలు పెట్టుకోండి. 2030 అంటే 4 ఇయర్స్ పెట్టుకోండి. సో 4 ఇయర్స్కి ఇది లాంచ్ అవబోతుంది అనమాట. అండ్ దాంతోపాటే విచర్ 3 ఏదైతుందో థర్డ్ ఎక్స్పాన్షన్ ఏదైతుందో నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. అంటే పెయిడ్ ఎక్స్పాన్షన్ అనమాట. అంటే ఎక్స్పాన్షన్ అంటే DLC స్టోరీ అనుకోవచ్చు విచర్ 3కి. అండ్ దాంతోపాటు మనం మధ్యలో ఒక 2 సంవత్సరం అవుతాం మీకు విచర్ 4 కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా అయిందని చెప్పి. సో ఇవి ఒకవేళ అయితే 2 గేమ్స్ మీ దగ్గర విచర్ 3 కానీ లేకపోతే సైబర్పంక్ 1 కానీ 2 మీ దగ్గర ఉంటాయి, ఇట్లా ఆడండి మంచి గేమ్స్ అనేసి అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. ఇవి వాళ్ళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ నచ్చి మంచి అనిపిస్తే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.